హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంక ఈరోజైతే ఒక మంచి బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్కి లైక్ ఇవ్వండి. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ వేరే వాళ్ళకి సజెషన్ అవుతాయి అనమాట. అందుకే లైక్ ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇంక ఈరోజు ఏంటంటే బ్లాగు అండ్ సోమవారం రోజు మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది, అలానే ఇంకా ఆదివారం రోజు ఈవినింగ్ మేమేమి చేసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ ఫుల్గా చూడండి, వాచ్ చేయండి, ఓకేనా. ఇంక ఈరోజు ఏంటంటే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి ఉదయం టిఫిన్ క్యారేజెస్ అవన్నీ కట్టేశాను. ఇంకా అత్తయ్య గారు అలానే మా వారు షాప్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనేంటంటే ఇంకా ఉన్న కర్రీస్ కానీ ఏమన్నా ఉన్నా, అన్నం ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా మొత్తం తీసి సర్దేసుకొని ఇంకొకసారి గిన్నెలు తోమేస్తాను అనమాట. ఇంకేంటంటే ఇంకా ఈవినింగ్ వరకు ఎవరు రారు కదా, నేను ఒక్కదాన్నే కదా. ఇంకా నాకంటూ కొంచెం ఏదన్నా అన్నం అవి కర్రీ ఉంటే చిన్న చిన్న గిన్నెల్లో పెట్టుకొని ఇంకా వండిన గిన్నెలన్నీ కూడా తోమేసుకొని పక్కన పెట్టుకుంటాను. దీనివల్ల ఏంటంటే ఎందుకో అట్లా అనిపించదు. గబుక్కన ఎవరైనా వచ్చినా లేకపోతే అన్నీ ఇట్లా గిన్నెల కౌంటర్ టాప్ మీద కనిపించకుండా బాగుంటుంది అనమాట. ఇంకా చిన్న గిన్నెలో పెట్టుకుంటాను. ఇంకేంటంటే నేను తినంలోనే ఇంకా 2 గిన్నెలు కూడా తోమేసుకొని ఉంటాను. అది కాక ఇంకేంటంటే ఫామ్లో పని ఉంటుంది కదా, ఉదయమే నేను 11 గంటలకి అట్లా ఫామ్లోకి వెళ్ళిపోయాను అనుకోండి. ఇంకా దగ్గర దగ్గర వచ్చేకల్లా 1:30, 2 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పని చూసుకొని మళ్ళీ ఫామ్ దగ్గరికి వాటికి నీళ్ళు పెట్టడానికి వాటికి వెళ్ళాలి. ఇంకా మధ్యలో గడ్డికి వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకనేసి ఇంక ఈ ఇంట్లో మాత్రం కొత్త ఇంట్లో మాత్రం ఎప్పుడు పనులు అప్పుడే చకచకా చేసేసుకుంటాను. ఇక గిన్నెలు తోమేసి ఇంకా చూసారు కదా, ఇంకా ఉన్న వాటిని కొంచెం సర్దుకొని కిచెన్ కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఉన్న కర్రీస్ రైసు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని ఇక గ్యాస్ స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నైట్ కానీ ఇట్లా మార్నింగ్ కానీ దాని మీద అసలు ఏమీ ఉంచను. అసలు ఎక్కువగా పొంగనివ్వలేండి. అండ్ రైస్ కానీ టీ కానీ ఏదైనా కర్రీస్ కానీ ఇలాంటివి ఏమీ పడకుండా చూసుకుంటాను. టక్కున పడింది అని అనుకుంటే మాత్రం క్లాత్ అయితే దగ్గరే ఉంచుకొని ఇంకా క్లాత్తో తుడిసేస్తూ ఉంటాను. అండ్ కిచెన్లో మాత్రం మనం స్టవ్ చాలా నీట్గా ఉంచుకుంటే కిచెన్ నీట్గానే అనిపిస్తుంది. అందుకని నేను ఇంకేంటంటే స్టవ్ మీద ఏది పడలేను అనమాట. ఇంకా కొంచెం అదిగాక సింక్ దగ్గరలో ఉంటుంది కదా, ఇంకా ఏదన్నా కొంచెం పడ్డా కూడా వాటర్ వేసి కడగటము అలా చేసేస్తుంటాను. ఇంకా ఆ రోజు సోమవారం రోజు రొటీన్ అయితే ఇంక ఇది ఫ్రెండ్స్. పిల్లలు వెళ్ళంలోనే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు తోమేసుకొని ఇక సూడ్చుకొని ఇక బట్టలు అయితే ఆరేసుకుంటాను. ఇంకా ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఇంక ఇది వచ్చేసి మేము ఆదివారం రోజు సాయంత్రము ఆదివారం రోజు పిల్లలు ఉంటారు, నేను ఉంటాను, కానీ అత్తయ్యను మా వారు ఉంటారు కదా, వాళ్ళు యథావిధిగా పనులకు వెళ్ళిపోతారు. ఇంకేంటంటే మార్నింగ్ అయితే తెచ్చుకోము. ఇంకా ఈవినింగ్ సాయంత్రం వస్తూ షాప్ నుంచి వస్తూ ఇంకా ఇలా అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దీన్ని ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసుకొని ఇంకా నేనైతే నా స్టైల్లో చేసేస్తాను. మార్నింగ్ తీసుకొచ్చామనుకోండి, మేము ముగ్గురం అయితే తింటాం, కానీ వేడివేడిగా మళ్ళీ వీళ్ళు తినే టయానికి ఏంటంటే సాయంత్రము చల్లగా అయిపోతుంది. సో మీరు అనొచ్చు వేడి చేయొచ్చు అని. ఇంకెందుకులేండి, మేము ఉన్నది 5గురు, ఇంకా అత్తయ్యతోటి 5గురు, మేము 4గురు, ఇంకా అందరం ఒకసారి తినొచ్చులే అనేసి ఇంకా ఎప్పుడు సాయంత్రమే తీసుకురండిలేండి అని అంట. ఒకవేళ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు అని అనుకోండి మార్నింగ్, ఇంకా అందరికీ సరిపోయేటట్లు మార్నింగే తీసుకొస్తే 2 పూటలు తింటాంలే, కానీ ఇక వాళ్ళు లేనప్పుడు మాత్రం ఈవినింగే తీసుకొచ్చుకుంటాము. ఇంకా మా ముగ్గురికి కూడా మామూలుగా ఉదయం అయితే దోసకాయ టమాటా కర్రీ చేసేసి ఇక వాళ్ళకి బాక్సులు కట్టేశాను. ఇంకా ఈవినింగ్ మాత్రం ఇలా చేసేసుకున్నాము. ఇంకా చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకొని ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు కారము అలానే అల్లం వెల్లుల్లి ఇక కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంక ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద బండి పెట్టేది ఇంకా ఆయిల్ యాడ్ చేసేసుకొని నేనంటే కర్రీ కొంచెం గ్రేవీ టైప్లోనే చేస్తాను. అండ్ చాలా రకాలుగా చేస్తానులే, కానీ ఇంక ఇప్పుడు మాత్రం ఇలా ట్రై చేస్తున్నాను అండ్ మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా నూనె యాడ్ చేసేసుకొని ఇంకా దాంట్లోకి ఒక టమాటా అండ్ 4 పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇవాళ కట్ చేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇది మసాలాతోటి ఇంక ఇవంతా యాడ్ చేసేసుకోవటమే. ఇంకా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఏంటంటే మూత పెట్టుకొని ఇంకా మగ్గించుకోవాలి. ఏంటంటే మనం కలిపినవంతా కూడా ఆ టమాటాలు ఇవంతా కూడా కొంచెం దాంట్లో ఏమన్నా చికెన్లో వాటర్ ఉన్నా కూడా పైకి వస్తాయి. కొంచెం సేపు ఉంచామనుకోండి, తర్వాత మనకి తెలుస్తుంది మనకి ముక్క ఉడుకుతానికి సరిపోతాయా లేదా అనేది. ఇంకా నాకు సరిపోనట్టు ఉందిలే అని చెప్పేసి కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఉడికిచ్చేసుకున్నాను. అండ్ చికెన్ మాత్రం బాగా ఉడికితేనే చాలా బాగుంటుంది. అండ్ ముక్క కూడా తింటుంటే మనకి రైస్లో కలిసిపోతుంది అనమాట. ఇంక ఇంతలోకి మా వారు షాప్ నుంచి వచ్చేసారు. తను వచ్చేసాకల్లి
8:30, 9 అట్లా అయిపోతుందనమాట. ఇంకేంటంటే వచ్చేసి బాగా హెడేక్‌గా ఉందని చెప్పారు. ఇంకా మేమైతే టీ రెగ్యులర్‌గా తాగుతాము కానీ ఉదయం, సాయంత్రము కాఫీ మాత్రం అసలు తాగము. ఎప్పుడో ఒకసారి. అందుకని ఇంకా ప్యాకెట్లు ఎప్పుడన్నా తీసుకొస్తే ఇట్లా డబ్బాలో పెట్టేసుకొని ఉంచుకుంటాను. ఇంకా ఆయన అడిగారులే అని చెప్పేసి ఇంకా మామూలుగా డైరెక్ట్‌గా పాలు కాచి ఉంచేసాను. ఇంకా ఇలా కాఫీ పొడి ఒక గ్లాస్‌లో వేసేసుకొని ఇంకా 2 స్పూన్స్ పంచదార వేసేసి ఇక పాలు పోసేసి కలిపేసి ఇంక ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా పాలైతే కాచి అక్కడే పెట్టాను. సాయంత్రము ఫామ్ దగ్గర నుంచి పాలు తీసుకురాంగలోనే ముందు ఒక గబగబా అత్తయ్య నేను టీ పెట్టుకొని టీ తాగేస్తాము. ఒక స్టవ్ మీద ఇంకా బియ్యం కడిగేసేస్తాను. ఒక స్టవ్ మీద టీ తాగంలోనే ఇట్లా పాలు కాబెట్టి పక్కన ఉంచుతాననమాట. ఇంకా తను వచ్చాడనుకోండి వెంటనే వస్తే అడిగిన రోజు మాత్రం ఇలా ఇస్తాను. ప్రతిరోజు తాగడు. ఇంక ఎప్పుడన్నా తలనొప్పి వస్తే మాత్రము టీయో కాఫీయో మళ్ళీ అడిగితే మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఇంక ఈరోజు అయితే కాఫీ అయితే తనకి కలిపేసి ఇచ్చాను. ఇంక ఈ లోపల కూర కూడా చూసారు కదా, కూర కూడా అయిపోయింది. తను రాంగ్లోనే ఏంటంటే ముందు కూర పొయ్యి మీద వేసేసి ఇక పిల్లలకి నీళ్ళు పోసి ఇంకా ఆయనకు కూడా నీళ్ళు తోడాక ఇంక ఇలా కాఫీ కలిపి ఇచ్చేసానమాట. ఇంక ఇక్కడ చూసారు కదా కూర అయితే ఇలా ఉంది. మీరు ఎలా ట్రై చేస్తారు అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అయిపోయింది ఇంకా కర్రీ. ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఉప్పు కారం ఇంకా అంతకుముందే మసాలాతో పాటు కలిపి వేశాను కాబట్టి ఏదన్నా కొంచెం తగ్గితే ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా తగ్గితే అవి మళ్ళీ వేసేసుకుంటాను అంతే. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక అందరం భోజనం చేసేసాము. ఉన్న రైస్ కానీ కర్రీ కానీ ఇంక ఇదంతా కూడా మళ్ళీ సదిరేసుకుంటాను. ఇంకా అంటే కొంచెం ఉన్నా కూడా ఎక్కువ ఉన్నా కొంచెం ఉన్న వండిన బాండిల్లో అయితే అసలు ఉంచను. అవి తీసేసి మళ్ళీ ఇట్లా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా రైస్కి ఒక దాంట్లోకి కర్రీకి ఒక దాంట్లో పెట్టేసుకొని సదిరేసుకొని మళ్ళీ నాకు ఇంకా ఈవినింగే గిన్నెలు తోమేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ ఇట్లా క్లీన్ చేసుకున్నా అంటే మార్నింగ్ మాత్రము చాలా ఫ్రెష్గాను పాజిటివ్గా ఉంటుంది. అది కాక మీరు నా రొటీన్ వీడియోస్ చూస్తే షార్ట్స్ వీడియో కానీ రొటీన్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకేంటంటే ఉదయము ఇంకా పూజ పిల్లలకి టిఫిన్లు ఇవన్నీ కూడా ఉంటుంది కదా, ఇంకా అందుకనేసి మార్నింగ్ తోమే అంత ఛాన్స్ ఉండదు. అలా కాకుండా ఇంకా ఈవినింగే ముందు ఇదంతా శుభ్రం చేసుకొని పడుకున్నాను అనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా చేసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. అదిగాక మా రొటీన్లో ఏంటంటే లెగవటంతో ఇల్లు క్లీన్ చేసుకొని ముందు దేవుడికి దీపారాధన చేసిన తర్వాతే స్టవ్ వెలిగించి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. అది నా రొటీన్లో ఒక వర్క్ లాగా అయిపోయింది. ఇంక ఇది ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేసాను అండ్ మీ సపోర్ట్ నాకు చాలా 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 ముఖ్యం. ఏంటంటే ఎవరైనా ఏదైనా ఛానల్ కానీ ఏదైనా స్టార్ట్ చేశారంటే ఏదో ఒక ఎయిమ్ తోటో మనం సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా అనే గోల్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. నేను కూడా అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళొక వీడియోతో మరీ కలుద్దాం.